ప్రభుత్వము ఊరు పేరు లేని ఉర్సా కంపెనీకి 60 ఎకరాల భూమి, వేల కోట్ల రూపాయల విలువైన భూమిని కేటాయించడాన్ని సిపిఐ తరఫున ఖండిస్తా ఉన్నాం. నిన్నగాక మొన్న టీసీఎస్ వారికి ఇచ్చారన్నారు. అప్పుడు కూడా ఆలోచించాం, కానీ టీసీఎస్ అంటే తన పేరున్న కంపెనీ కాబట్టి దానికి ఏదైనా నిజంగా వారు ఏమైనా ఉపాధి చూపుతారు, ఉద్యోగాలు ఇస్తారనే దాంతో ప్రజలు కొంత కన్విన్స్ అయినారు. అయినా సరే మీరు కంపెనీలకు ఉచితంగా భూములు ఇవ్వడం అయితే కరెక్ట్ కాదు. కారణం ఏమంటే ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలకి, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థలకి మీరు కోట్ల రూపాయలు తీసుకుని భూములు కేటాయించి మీరు ప్రైవేట్ కంపెనీలకు ఉచితంగా ఇస్తాము, రూపాయికి ఇస్తాము, 99 పైసలకి ఇస్తామంటే ఈ 99 పైసలు అంటేనే అందరు నవ్వుతా ఉన్నారు. 99 పైసలు ఎక్కడి నుంచి తెస్తారో తెలియదు. కాబట్టి ఏమంటే మీరు ఉచితంగా భూములు కట్టబెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. పైగా మీరు ట్రాన్స్పరెంట్గా చేయడంలే. ఇవాళ ఉర్సా కంపెనీ పేరు మీద చేస్తున్నారంటే ఆ ఉర్సా కంపెనీ అనేది నిర్ణయంలో గుర్తింది. కాబట్టి ఏమంటే దానికి ఏమాత్రం స్టాండింగ్ లేకపోతే దానికి వేల కోట్ల రూపాయల విలువైన భూములు కేటాయించడం కాదు. నేను ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేయదలుచుకున్నాను ఇవాళ. ఎందుకంటే ప్రభుత్వం యొక్క అధీనంలో వేల ఎకరాల భూములు ఉన్నాయి, ఒక రకంగా చెప్పంటే లక్షల ఎకరాల భూములు కూడా ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఏమంటే అమరావతి రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన భూమిని కూడా ఇవాళ మీరు డిస్ట్రిబ్యూట్ చేసే అధికారం మీకుంది. మేమందరం కూడా అమరావతి రాజధాని ఉండాలని కోరుతా ఉన్నాం. కానీ మీరు ఇప్పుడు ఈ విలువైన భూముల్ని మీరు ఈ వివిధ సంస్థలకు ఇచ్చేటప్పుడు, కొన్ని ధార్మిక సంస్థలకు ఇచ్చేటప్పుడు మీరు ఉచితంగా ఇస్తే అందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు తప్ప, మీరు అట్లా కాకుండా ప్రైవేట్ కంపెనీలకు కూడా ఉచితంగా భూములు కట్టబెడితే అది సరైనది కాదు. దాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దీనిపైన వెంటనే స్పందించి దీనికి అడ్డుకట్ట వేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. ఈ ఉర్సా కంపెనీకి ఇచ్చిన భూమిని ఆ కేటాయింపును రద్దు చేయాలని చెప్పి కూడా కోరుతాను.